వర్షాకాలం వచ్చిందంటేనే హ్యాపీ అండి. ఎందుకంటే మన గార్డెన్‌లో ఉన్న మొక్కలన్నీ కూడా ఇలా పువ్వులతో కలకలలాడుతూ ఉంటాయి. అలాగే పెస్ట్ కూడా ఎక్కువగా అయిపోతా ఉంటుందండి. మనము గమనించుకునే లోపే ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకు కూడా స్పీడ్‌గా స్ప్రెడ్ అయిపోతా ఉంటుంది. సో, ఇవాళ వీడియోలో మన గార్డెన్‌లో పెస్ట్‌ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి అనేది ఇవాళ వీడియో. నమస్తే, నేను వాణి. వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. మిల్లీ బగ్స్ మందార మొక్కలకి ఎక్కువగా పట్టుతూ ఉంటుందండి. సో ఈ మిల్లీ బగ్స్ అనేది ఆకుల్లో ఉన్న రసాన్ని అంతా పీల్చేసి లాస్ట్ మన మొక్కలను కూడా చంపేస్తూ ఉంటుంది. ఒకసారి మన మొక్కలకి మిల్లీ బగ్స్ అనేది వచ్చిందంటే దాన్ని వదిలించుకోవడం చాలా కష్టం అండి. నా గార్డెన్లో దాదాపు 30 రకాల మందారాలు ఉన్నాయండి. చాలా మంది ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు, మీరు ఇన్ని రకాల మందారాలు ఎలా పెంచుతున్నారు? నేను 2-3 మందారాలే పెంచడం నాకు చాలా కష్టంగా ఉంది అని అడుగుతున్నారండి. సో దీని పరిష్కారానికి ఒక సొల్యూషన్ మనకి ఈ వీడియోలో నేను చూపిస్తానండి. మన మొక్కలపైన చీమలు కనిపిస్తే, అలాగే మట్టిలో కూడా చీమలు కనిపిస్తే దానికి ఏంటి రీజన్ అంటే మిల్లీ బగ్స్ అండి. మిల్లీ బగ్స్ ఉంటే చెట్లపైన ఆటోమేటిక్గా చీమలు అనేది ఇట్లా పైకి కిందికి తిరుగుతూ ఉంటాయండి. మనం ఒక్కొక్కసారి మన మొక్కల్ని గమనించే టైం ఉండదు. ఒక్కొక్కసారి బయటికి వెళ్ళినప్పుడు ఇలా మన మొక్కల్లో మిల్లీ బగ్స్ అనేది స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి. ఇవి మందార మొక్కలకే కాదండి, అనేక రకాల పండ్ల మొక్కలకి, నిమ్మ జాతి, సీతాఫలం, వంగ మొక్కలు, పొనగంటాకి కూడా మిల్లీ బగ్స్ కనిపిస్తూ ఉంటాయండి. ఎక్కువ శాతం మనకి చిగుర్లలోనే ఇలా కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇంకా ఆకుల కింద ఇలా కుప్పలు ఉంటాయి. స్టార్టింగ్లోనే మనకి ఇలా ఆకుల పైన కనపడవు. సో మనం గమనించే లోపలే మొక్కను రోజుకి డల్ చేసేస్తూ ఉంటాయి. సో నేను ఒక మందునైతే తెచ్చినానండి, వాడి చూసినాను. రిజల్ట్స్ అయితే 100% ఉంది. నాతో పాటు మీరందరూ కూడా లాభం పొందుతారు అనే ఉద్దేశంతో ఈ వీడియో పెట్టడం జరిగింది. సో ఈ మందు వాడక ముందు వంగ మొక్కను ఒకసారి చూపిస్తాను చూడండి. మిల్లీ బగ్స్ విపరీతంగా ఉన్నాయండి. నాకు పైన అయితే కనిపించడం లేదు, మొక్క చాలా హెల్తీగా ఉంది. నాకు వంకాయలు కూడా చాలా ఎక్కువగా వచ్చాయండి. ఒక 1 వీక్ గ్యాప్లోనే వచ్చాయండి. మొక్క పైకి హెల్తీగా ఉంది. ఇలా పైకి ఎత్తి చూస్తే మిల్లీ బగ్స్ చూడండి విపరీతంగా ఉన్నాయి. మనకి మామూలుగానే వంగ మొక్క కిందికి హ్యాంగ్ అయి ఉంటుంది. ఆకుల కింద ఇలా మనకి ఇలా ఉంటాయన్నమాట. మిల్లీ బగ్స్ ఉంటాయి, పైకి కనపడవు. పైకి మొక్క చాలా హెల్తీగానే ఉంటుంది, కింద ఇలా మనకు ఉంటాయన్నమాట. సో ఇలా పైకి ఎత్తి చూస్తే మిల్లీ బగ్స్ విపరీతంగా ఉన్నాయండి. దాన్ని బట్టి చీమలు కూడా విపరీతంగా మొక్కలు తిరుగుతున్నాయి. ఇది ఆకులకు వెనక వైపు ఇలా ఉండడం వల్ల మనం గమనించమండి. మనము నీమ్ ఆయిల్ స్ప్రే చేసినా కూడా మనకి అంటే ప్రతిఫలం అయితే ఉండదండి. ఇన్ని మిల్లీ బగ్స్ ఉంటే నీమ్ ఆయిల్ అయితే యూజ్ కావడం లేదు. సో దీనికోసం రెడీమేడ్గా ఏదైనా మనకు దొరుకుతుందా అనుకునే టైంలోనే ఒక మెడిసిన్ అయితే నాకు దొరికిందండి. అది చాలా బాగా పనిచేసిందండి మిల్లీ బగ్స్ పైన. నీమ్ ఆయిల్, మజ్జిగ ద్రావణం ఇవన్నీ కూడా కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయితే మనకు ఆకులన్నీ ఎల్లోగా అయిపోయి రాలిపోతూ ఉంటాయండి. ఎందుకు ఆకులు ఎల్లోగా అయిపోతున్నాయని మనకు ఒక్కొక్కసారి టెన్షన్ కూడా వస్తూ ఉంటుంది. అలాగే ఈ ద్రావణాలన్నింటినీ చేసుకోవడం చాలా మందికి కష్టం అవుతూ ఉంటుందండి. కొద్దిగా రేషియో ఎక్కువైనా కూడా మనకి ఆకులు అనేది ఎల్లోగా అయిపోయి కాన్సన్ట్రేషన్ ఎక్కువై మొక్క అయితే దెబ్బతింటా ఉంటుంది. సో నేను చూపించబోయే ఈ మెడిసిన్ టోటల్ ఆర్గానిక్ అండి, హెర్బల్తో తయారు చేయబడింది. 3 days గ్యాప్లో 2 times స్ప్రే చేయమన్నారు. కానీ నాకు ఒక్కసారికే రిజల్ట్స్ అయితే చాలా బాగా పనిచేసిందండి. వంగ మొక్కతో పాటు హైబిస్కస్కు ఇంకా చాలా రకాల ప్లాంట్స్కి చాలా బాగా రిజల్ట్స్ అయితే ఉంది. సో ఈ మిల్లీ బగ్స్ వల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు కదా, అలాంటి వాళ్ళందరూ నాతో పాటు నా చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఇది యూజ్ కావాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేశానండి. ఆ మెడిసిన్ ఏంటి అంటే హైబిస్కా అండి, ప్యూర్ ఆర్గానిక్ అండి. మందార పైన ఎక్కువగా వస్తుంది కాబట్టి హైబిస్కా అని పేరు పెట్టినారు. ఇది మిల్లీ బగ్స్ పైనే కాదండి, ఎపిక్స్ పైన, అలాగే ట్రిప్స్కి, రెడ్ మైట్స్కి, అలాగే లీఫ్ మైనర్స్ కూడా అన్నిటికీ పనిచేస్తుందండి ఈ మెడిసిన్. అయితే నేను మిల్లీ బగ్స్ పైన పనిచేస్తుందా లేదా అని చెప్పి ట్రై చేసినానండి. మంచి రిజల్ట్స్ ఉందండి, చెప్పాలంటే 100% రిజల్ట్స్ ఉంది. సో మీ అందరికీ యూజ్ అవుతుందని చెప్పి ఉద్దేశంతో ఈ వీడియో చేశానండి. యూజ్ చేయడం వల్ల పిండి నల్లిని పూర్తిగా నివారించవచ్చండి. అలాగే అన్ని రకాల రసం పీల్చు పురుగులపైన సమర్థవంతంగా పనిచేస్తుంది. మొక్కకి బలాన్ని కూడా చేకూరుస్తుందండి. వీటన్నిటితో పాటు ఎక్కువగా కొమ్మలు రావటానికి, అలాగే పూత రాలిపోవడం కూడా ఆగిపోతుందండి. సో ఇది హెర్బల్ అండ్ హోమియో మెడిసిన్ అండి, చాలా బాగా పనిచేసింది. 2 daysకే రిజల్ట్స్ కనిపించిందండి ఇది వాడినాక. ఇది 250 ml అండి, అంటే 1/2 లీటర్ అనమాట ఈ బాటిల్. ఇది ఎలా వాడాలి, వాడినాక రిజల్ట్స్ ఎలా ఉంది అనేది కూడా మీకు డైరెక్ట్గా లైవ్లో రిజల్ట్స్
కూడా చూపిస్తాను. బాటిల్ అయితే ఎంత భద్రంగా వచ్చిందో చూడండి, చాలా నీట్గా ఉంది, అసలు ఎక్కడ డ్యామేజ్ కాలేదు, ఎక్కడ కూడా మనకి లీకేజ్ కూడా లేదు చూడండి. చాలా బాగా నీట్గా బాగా ప్యాక్ చేసి పంపించారండి మనకి. ఇప్పుడు దీన్ని నేను ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత ఎలా యూస్ చేయాలో చూసేద్దాం. సో 1 లీటర్ వాటర్లో 5 ml యాడ్ చేసి మన మొక్కలకి ఇవ్వడమే అండి. చూడండి, క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత కూడా మనకి 1 డ్రాప్ కూడా లీకేజ్ లేదు చూడండి. ఎంత మంచిగా మనకి కంపెనీ నుంచి వచ్చింది ప్రోడక్ట్. పైన ఒక హోల్ పెట్టుకుందామండి. హోల్ పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. మనం మెజర్ చేసుకొని మన మొక్కలకి ఇవ్వాలి కాబట్టి ఇలా అంటుంటే కానీ రావడం లేదు, చాలా గట్టిగా ఉంది. సో ఇప్పుడు నేను మధ్యలో అయితే ఒక హోల్ పెట్టేస్తాను. ఇప్పుడు ఇది ఎలా యూస్ చేయాలంటే 1 లీటర్ వాటర్ అండి. స్ప్రేయర్లో నేను ఆల్రెడీ 1 లీటర్ వాటర్ వేసానండి. ఇది 5 ml తీసుకుంటున్నాను అంతే అండి. 1 లీటర్కి 5 ml అంటే 1:5 రేషియోలో మన మొక్కలకి ఇవ్వాలి. అదే మీకు ఎక్కువగా మొక్కలు ఉన్నాయనుకోండి, 2 లీటర్స్ అనుకోండి 10 ml, అదే 3 లీటర్స్ అనుకోండి 15 ml, అలా మనం ప్లాన్ చేసుకొని మన మొక్కలకి ఇచ్చేసేయాలి. ఇలా బాగా మనము వాటర్లో వేసేసి బాగా కలిపేసి డైల్యూట్ చేసి మన మొక్కలకి ఇచ్చేసేయాలి. సో ఇది స్ప్రే చేయాలనుకుంటే మార్నింగ్ అవర్స్లో కానీ లేదా ఈవినింగ్ అవర్స్లో కానీ చేయండి. ఒక్కొక్క ప్లేసెస్లో వర్షాలు అయితే విపరీతంగా పడుతున్నాయి. అలాంటి వాళ్ళు వర్షాలు పడేటప్పుడు చేయకండి, ఎందుకంటే చేసినా కూడా యూజ్లెస్ అనమాట. వర్షాలు పడి ఆగిన తర్వాత మీరు ఇలా స్ప్రే చేయండి. అదే వర్షాలు లేవు, మాకు ప్రాబ్లం లేదు అనుకుంటే మార్నింగ్ 6 నుంచి 7 AM ఆ టైంలో స్ప్రే చేయండి, మనకి ఎక్కువగా యూజ్ ఉంటుందండి. ఇలా బాగా స్ప్రేలో పైకి కిందికి అంటే మనం వేసిన మెడిసిన్ అంతా బాగా అందులో కలుస్తుందండి. అప్పుడు మనము బాగా మొక్కలకి స్ప్రే చేయడమే. ఈ విధంగా మొక్కల పైన ఎక్కడ మిల్లీ బగ్స్ ఉంటాయో అక్కడంతా ఇలా స్ప్రే చేయండి. ఆకుల పైన కింద వర్షానికి మన మొక్క ఎలా తడుస్తుందో ఆ విధంగా బాగా ఇలా స్ప్రే చేసేసేయండి. కొంచెం మిస్ అయినా కష్టం కాబట్టి పక్కన ఉన్న మొక్కలు కూడా ఇది బాగా స్ప్రే చేసేసేయండి. ఇది కాశ్మీరీ మందారం అండి. కాశ్మీరీ మందారానికి ఇట్లా ఎల్లో కలర్ లో ఉంటాయన్నమాట మిల్లీ బగ్స్. ఇది చాలా హార్డ్ గా ఉంటాయండి. అందుకే దీనికి ఒక 2-3 ట్రిప్స్ ఇలా బాగా ఇలా స్ప్రే చేసేస్తున్నాను. ఎక్కడైతే పెస్ట్ కంట్రోల్ ఉంటుందో అక్కడ గార్డెన్ చాలా హెల్తీగా ఉంటుందండి. మన గార్డెన్ కూడా నిగనిగలాడుతూ ఉంటుంది. సో ఈ విధంగా పెస్ట్ కంట్రోల్ కి ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉండాలి. ఇక్కడ వంకాయ మొక్కలు కూడా ఇలా స్ప్రే చేస్తున్నా చూడండి. ప్లాంట్ చూడడానికి చాలా హెల్తీగా ఉంది. కింద అయితే మిల్లీ బగ్స్ అయితే ఉన్నాయండి. ఆకులు ఎత్తి చూస్తే మాత్రం మిల్లీ బగ్స్ ఉన్నాయి. సో ఈ విధంగా ఆకుల కింద కూడా బాగా ఇలా స్ప్రే చేసేస్తున్నాను. సో 2వ రోజు తర్వాత రిజల్ట్స్ మీరే చూడండి, లైవ్ లోనే చూడండి. అసలు మనకి మిల్లీ బగ్స్ ఎక్కడ ఉన్నాయో అసలు వెతుకుతున్నానండి, నాకు అస్సలు కనిపించడం లేదండి. 100% సక్సెస్ అన్నమాట. ఒక్కటి కూడా లేదు, అన్నీ రాలిపోయినాయండి. ఇది కాశ్మీర్ మందారం అన్నా కదా, సో అదే అన్నమాట. అస్సలు ఒక్కటి కూడా లేదు, అన్నీ రాలిపోయినాయండి. పెస్ట్ ఎక్కువగా అంటే 3వ రోజు కూడా స్ప్రే చేయమన్నారండి. మనకి 2వ రోజుకే అన్ని ఫటాఫట్ దన రాలిపోయినాయండి. ఒకవేళ మీ గార్డెన్ లో ఇంకా మీకు మిల్లీ బగ్స్ ఎక్కువగా ఉంటే 3వ రోజు స్ప్రే చేసి ఈ మిల్లీ బగ్ సమస్య నుంచి మీ గార్డెన్ ని ఈజీగా కాపాడుకోండి. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అని చెప్పి ఆశిస్తున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్.